నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 16వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష షష్ఠి తిథి రాత్రి 11:57 వరకు. తదుపరి సప్తమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 4:38 వరకు. తదుపరి రేవతి నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4:39 వరకు. అమృతకాలం రాత్రి 12:08 నుండి రాత్రి 1:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:02 చంద్రోదయం ఉదయం 10:41 చంద్రాస్తమయం రాత్రి 11:06 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:49 వరకు. మరలా రాత్రి 11:09 నుండి 12 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:50 వరకు. యమగండ కాలం ఉదయం 9:38 నుండి 11:02 వరకు. రేపు స్కంద షష్ఠి వ్రతం. షష్ఠి తిథి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు అని భక్తుల నమ్మకం. సంవత్సరంలో వచ్చే అన్ని శుక్లపక్ష షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. రేపు తుళువ షష్ఠి. తుళు ప్రాంతం వారు, కర్ణాటక కోస్తా ప్రాంతం వారు రేపు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమిళ సాంప్రదాయం ప్రకారం రేపు అన్నపూర్ణ షష్ఠి. తమిళనాడులోనూ దేశంలో కొన్ని ప్రాంతాలలో భక్తులు అన్నపూర్ణ జయంతి జరుపుకుంటూ అన్నపూర్ణ దేవిని పూజిస్తారు. రేపు కనుమ, మట్టు పొంగల్, మహాబిహు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కనుమ పేరుతో, తమిళనాడులో మాట్టు పొంగల్ పేరుతో రేపు పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయదారులు తాము పెంచుకుంటున్న ఆవులను, ఎద్దులను రంగులతో అలంకరించి పూజలు చేస్తారు. పెంచుకుంటున్న పశువులు తమ ఆదాయ వృద్ధికి, అదృష్టానికి ప్రతీకగా వ్యవసాయదారుల విశ్వాసం. తమిళనాడులో జల్లికట్టు పేరుతో బలిష్టమైన ఎద్దులతో యువకులు సాహసోపేతమైన ఆట రేపు ఆడతారు. బెంగాలీ పంచాంగం ప్రకారం రేపు మాఘమాసం మొదటి రోజు. మహాబిహు, భోగలి బిహు, మఘర్ దుమాహి పేరుతో బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో పండుగ జరుపుకుంటారు. పంటలు చేతికి అందిన సందర్భంగా చక్కని పంటలు అందించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వ్యవసాయదారులు అగ్నిదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహాబిహుకి ముందు రోజును ఉరక అనే పేరుతో పిలుస్తారు. అస్సామీ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం ఆఖరి రోజున మేజి అని పిలువబడే తాత్కాలిక గుడిసెలు వేసి ఆ గుడిసెలలో ఆ రోజు రాత్రికి జరిగే సామూహిక విందు కార్యక్రమాలకు వంటకాలు తయారు చేసి విందు కార్యక్రమాల అనంతరం ఆ గుడిసెలను దగ్ధం చేసి ఆ బూడిదను మరుసటి రోజు పంట పొలాలకు ఎరువుగా చల్లుతారు. రేపు తిరువళ్ళువారు స్మృతి దినం. ప్రాచీన తమిళ తత్వవేత్త, కవి ఋషి తిరువళ్వార్ అని, వళ్ళువార్ అని కూడా పిలుస్తారు. వీరు రాసిన తత్వాల గ్రంథం తిరుకురల్ తమిళ ప్రసిద్ధ ప్రామాణిక గ్రంథం. తిరువళ్వార్ జన్మ వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ పొంగల్ వేడుకలలో భాగంగా రేపు తిరువళ్వార్ దినంగా జరుపుకుంటారు. మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 4:38 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సుబ్రహ్మణ్య స్వామి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.